హాయ్ అండి, వెల్కమ్ టు జైతి క్రియేషన్స్. ఇది బ్యాక్ పార్ట్. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నెక్ కటింగ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ దాన్ని పెట్టి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటు సైడ్ చిన్న ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఇటు సైడ్ కూడా పెంచుకోవాలి. చంక లోతు తీసాక చిన్న డౌన్ ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ హ్యాండ్ మనకి అంటే లైనింగ్ అయితే నేను ఫోల్డింగ్ వేరేలా చేస్తాను. ఇది ఒరిజినల్ కాబట్టి చెయ్యి మడతకు కూడా నేను క్లాత్ వేరే చూసుకుంటాను, ప్లెయిన్ క్లాత్. ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి మిగిలిన క్లాత్ మనం చంక పిల్లలకి షేప్కి వాడతాం. కావాలి అనుకుంటే చేతి మడతలకి, నెక్ ఎమ్మింగ్ పట్టీకి ప్లెయిన్ క్లాత్ తీసుకుంటాను అన్నమాట. అందరికీ సరిపో కదా డిజైనర్ బ్లౌజులు, పెద్ద సైజు వారికి కొంచెం మనం సరిపెట్టాలి. ఆ బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది, ఎవరి బాడీని బట్టి వాళ్ళ కటింగ్ ఉంటుంది. అందరివి ఒకేలాగా ఉండదు బ్లౌజ్ కటింగ్. ఒకరిది ఫ్రంట్ తక్కువ అవ్వచ్చు, ఒకరిది బ్యాక్ ఎక్కువ అవుతుంది, ఒకరిది ఫ్రంట్ ఎక్కువ అవుతుంది, ఒకరిది బ్యాక్ తక్కువ అవుతుంది, ఒకరిది ఫ్రంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ బాడీని బట్టి కొలతలు అనేవి ఉంటాయి. మనం వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టే కాకుండా మనం కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. నేనైతే బ్లౌజ్ మీద డైరెక్ట్ కటింగ్ పెట్టేసుకుంటాను. కొన్ని సరిపోలేని పక్షంలో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా పేపర్ కటింగు చేసి ఉంచుకుంటాను. ఇది కూడా నేను కటింగ్ చేసాకే చంకలోతులు తీస్తాను. మొత్తం చంక బిళ్ళ అతికేసుకున్న తర్వాత అప్పుడు చంకలోతు లో చంక తీస్తాను. కుట్టేటప్పుడు తీసుకుంటాను షేప్ పట్టి ఇవన్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి.